2025లో భారతదేశం ఒక కీలకమైన పరిపాలనా సంస్కరణకు సాక్షిగా నిలుస్తోంది. గత 2 దశాబ్దాలుగా గ్రామీణ భారతాన్ని నడిపించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్గా రూపాంతరం చెందింది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. ఇది భారత ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ రాజ్య భావన నుండి ఉత్పాదక రాజ్య భావన వైపు జరుగుతున్న చట్టబద్ధమైన హక్కుగా ఉన్న పనిని ఒక జాతీయ లక్ష్యంతో ముడిపెట్టడం ద్వారా పరిపాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. మహాత్మాగాంధీ పేరు ఈ పథకానికి కేవలం ఒక అలంకారం కాదు. అది గ్రామ స్వరాజ్య సిద్ధాంతానికి నిదర్శనం. ఇప్పుడు ఆ పేరును తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక లోతైన భావజాల సందేశాన్ని పంపింది. స్వతంత్ర భారతాన్ని నిర్మించిన పునాది రాళ్ల కంటే భవిష్యత్తు భారతాన్ని నిర్మించే నినాదాలే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఇది సహజంగానే గాంధేయవాదుల్లో, చారిత్రక వారసత్వాన్ని గౌరవించే వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే నినాదాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడమే ఈ మార్పు వెనకున్న ప్రధాన ఉద్దేశం. ప్రతి గ్రామంలోని ప్రతి లబ్ధిదారుడు తనకు దొరికే పనిని ప్రభుత్వ గ్యారంటీగా గుర్తించాలి. ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అధికార పక్షం సిద్ధం చేసుకుంటున్న ఒక శక్తివంతమైన ప్రచారాస్త్రం. చట్టం పేరులోనే ప్రభుత్వం యొక్క విజన్ ఉండటం వల్ల ప్రజల మనస్సులో బ్రాండ్ ఇమేజ్ బలంగా నాటుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ దీనిపై దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వడం వెనుక బలమైన కారణం ఉంది. ఉపాధి హామీ పథకం తమ పార్టీ మేధో సంపత్తి అని కాంగ్రెస్ భావిస్తోంది. పేరు మార్పును వారు తమ వారసత్వంపై జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందాలని, గాంధీ అనే భావోద్వేగ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు వ్యూహరచన చేస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం పథకాల పేర్లు మార్చడం అనేది దేశంలో ఒక విషపూరితమైన సాంప్రదాయానికి తెరలేపుతోంది. ఈరోజు అధికారంలో ఉన్నవారు మహాత్ముని పేరును తొలగించి వీబీజీ రామ్జీ తగిలించడం కేవలం ఒక ప్రతీకార చర్యగా మాత్రమే కనిపిస్తోంది. ఇదే తర్కాన్ని వాడుకుంటే రేపు మరో ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎంతో గర్వంగా నిర్మించిన అటల్ సేతు పేరును మార్చదని గ్యారంటీ ఏంటి? పాలకుల అహంతో జరిగే ఈ టైటిల్ వార్ వల్ల జాతీయ ఆస్తులు కాస్త పార్టీల బ్రాండ్లుగా మిగిలిపోతాయి. ఇది వ్యవస్థాగత అస్థిరతకు దారితీస్తుంది. ఫలితంగా ఈ ప్రాజెక్టుకు ఒక స్థిరమైన గుర్తింపు ఉండదు. ప్రజాధనం కేవలం బోర్డులు మార్చడానికే సరిపోతుంది తప్ప పేదవాడి ఆకలి తీర్చడానికి కాదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లను మార్చడం వల్ల ప్రజల మధ్య స్పష్టమైన చీలిక ఏర్పడుతోంది. సోషల్ మీడియాలో జరిగే చర్చలు చూస్తుంటే ప్రజలు అభివృద్ధి గురించి కాకుండా ఏ పేరు గొప్పది అనే అంశంపై వాదులాడుకుంటున్నారు. ఇది అనారోగ్యకరమైన ధోరణి. రాజకీయ పార్టీలు తమ పంతం కోసం ప్రజల మధ్య భావోద్వేగపు గోడలు కడుతున్నాయి. ఇది దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. ఒక పథకం పేరు మార్చడం అనేది కేవలం కాగితాల మీద జరిగే పని కాదు. దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామ పంచాయతీల్లో ఉన్న బోర్డుల్ని మార్చాలి. కోట్లాది రూపాయల ప్రకటనలివ్వాలి. ప్రభుత్వ రికార్డులు, వెబ్సైట్లు, యాప్స్లో మార్పులు చేయాలి. విశ్లేషకుల అంచనా ప్రకారం కేవలం ఈ బ్రాండింగ్ మార్పు కోసమే సుమారు 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోంది. ఈ నిధులతో సుమారు 1 కోటి మందికి పైగా అదనపు పనిదినాల్ని కల్పించవచ్చు. కొత్త వీబీజీ రామ్జీ చట్టంలో ప్రభుత్వం ఆస్తుల కల్పనపై దృష్టి సారిస్తోంది. పాత పద్ధతిలో కేవలం మట్టి పనులు, గుంతలు తీయడం వంటివి ఉండేవి. ఇప్పుడు సిమెంటు రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల వంటి వాటిని పథకంలోకి చేర్చారు. ఇది వినడానికి బాగున్నా క్షేత్రస్థాయిలో నైపుణ్యం లేని కూలీలకు ఇది ఇబ్బందిగా మారవచ్చు. పని దొరకడమే కష్టమైన పేదవాడికి ఆస్తుల సృష్టి కంటే కూలీ ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో ఈ మార్పు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది.
ఒకవైపు అమరావతి నిర్మాణం కోసం వేల కోట్లు అవసరమైన తరుణంలో కేంద్రం తెచ్చిన ఈ కొత్త సంస్కరణలు రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాయి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రంతో సయోధ్యగా ఉంటూనే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల్ని పెంచుకోవాలని చూస్తోంది. కానీ లబ్ధిదారుల నుండి వచ్చే వ్యతిరేకతను మేనేజ్ చేయడం వారికి ఒక సవాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వారు కేంద్రం తెచ్చిన ఈ పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కేంద్రం గ్రామీణ పేదల్ని విస్మరిస్తోందని, గాంధీ పేరును తొలగించడం ద్వారా వారి అసలు రంగు బయటపడిందని ఆయన ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బలమైన గ్రామీణ ఓటు బ్యాంకున్న నేపథ్యంలో ఈ అంశం అక్కడ ఎన్నికల అస్త్రంగా మారబోతోంది. కొత్త చట్టంలో ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్, జియో ట్యాగింగ్ వంటి సాంకేతికతల్ని తప్పనిసరి చేశారు. అవినీతిని అరికట్టడానికి ఇది ఒక మంచి మార్గమని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ స్మార్ట్ ఫోన్ వాడటం రాని, ఇంటర్నెట్ సరిగ్గా లేని మారుమూల గ్రామాల్లో ఈ టెక్నాలజీ కూలీలకు ఒక శాపంగా మారుతోంది. వేలిముద్రలు పడకపోయినా, యాప్లో ఫోటో అప్లోడ్ అవ్వకపోయినా వారికి ఆ రోజు కూలీ రాదు. టెక్నాలజీ పేదవాడిని సాధికారం చేయాలి తప్ప అతడిని పథకం నుండి దూరం చేయకూడదు. గత 3 బడ్జెట్లను గమనిస్తే ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు నామమాత్రంగా పెరుగుతున్నాయి లేదా స్థిరంగా ఉంటున్నాయి. పేరు మార్పు వెనుకున్న అసలు రహస్యమేంటంటే ఈ పథకం కింద ఇచ్చే నిధుల్ని నియంత్రించడం అని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గ్యారంటీ అనే పదాన్ని వాడుతున్నా నిబంధనల్ని కఠినతరం చేయడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం గ్రామీణాభివృద్ధి అనేది రాష్ట్రాల పరిధిలో కూడా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ఢిల్లీ నుండి నియమ నిబంధనల్ని మార్చడం, రాష్ట్రాలతో సంప్రదించకుండా పేరు మార్చడం వంటివి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలొస్తున్నాయి. రాష్ట్రాలు కేవలం ఈ పథకాన్ని అమలు చేసే ఏజెంట్లుగా మారిపోతున్నాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఉపాధి హామీ పథకంలో 55% పైగా లబ్ధిదారులు మహిళలే. గ్రామాల్లో పురుషులు పట్టణాలకు వలస వెళ్తే మహిళలు ఈ పథకం ద్వారా తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలు, కఠినమైన సాంకేతిక పద్ధతుల వల్ల మహిళల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. పేరు మార్పు వల్ల పథకం యొక్క సామాజిక భద్రత కోణం దెబ్బతింటే అది దేశంలోని మహిళా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గత పాలకుల ముద్రల్ని చెరిపివేసి చరిత్రను తమకనుకూలంగా తిరగరాయాలి అనుకోవడం ఒక రకమైన చారిత్రక అహంకారం. గాంధీ వంటి ప్రపంచ స్థాయి మహనీయుని పేరును పథకాల నుండి తొలగించడం ద్వారా ప్రభుత్వం ప్రజల మధ్య అనవసరమైన వైషమ్యాలను రాజేస్తోంది. ఇది ఒక వర్గాన్ని సంతోషపెట్టవచ్చు, కానీ దేశ సమగ్రతను నమ్మే మెజారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి అనేది గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించడంలో ఉండాలి తప్ప పూర్వీకుల పేర్లను చెరిపివేయడంలో కాదు. ఇటువంటి చర్యలు సమాజాన్ని భావజాలపరంగా 2 ముక్కలు చేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఉపాధి హామీ పథకం విజయవంతం కావడం వల్ల గ్రామాల నుండి పట్టణాలకు వలసలు తగ్గాయి. ఇప్పుడు కొత్త చట్టంలో నిబంధనలు కఠినమైతే పేదలు మళ్లీ పట్టణాల బాట పట్టే ప్రమాదం ఉంది. ఇది పట్టణాల్లో జనాభా ఒత్తిడిని పెంచుతుంది. ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచించి సంస్కరణలు పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలి. గ్రామంలోని కూలీలకు పథకం పేరు గాంధీయా లేక వికసిత్ భారత అనేది ముఖ్యం కాదు. వారికి కావాల్సింది 100 రోజుల పని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేటు, సకాలంలో బ్యాంక్ ఖాతాలో జమయ్యే డబ్బు. ఈ కనీస అవసరాల్ని తీర్చకుండా పేర్ల చుట్టూ రాజకీయాలు చేయడం వారిని వెక్కిరించడమే అవుతుంది. పేరు మార్పు కంటే పనితీరు మెరుగుదలపై దృష్టి పెట్టడం అవసరం. భారతదేశం అంతర్జాతీయంగా తన సాఫ్ట్ పవర్ని గాంధేయ సిద్ధాంతాల ద్వారానే చాటుకుంటుంది. ఐక్యరాజ్యసమితి వేదికలపై గాంధీ పేరును గొప్పగా చెప్పుకుంటూ స్వదేశంలో ఆయన పేరున్న అతిపెద్ద పథకాన్ని తొలగించడం వైరుధ్యంగా కనిపిస్తోంది. ఇది అంతర్జాతీయంగా భారత్ తన మూలాల నుండి తప్పుకుంటోందనే సంకేతాల్నిస్తోందా అనే అంశం చర్చనీయాంశం. ప్రజాస్వామ్యంలో పేర్లు ముఖ్యం కాదు, ఫలితాలు ముఖ్యం. కానీ ఆ పేర్ల వెనుక ఒక దేశపు ఆత్మ, ఒక జాతి గౌరవం దాగున్నాయి. వికసిత్ భారత్ సాధించాలంటే అందరినీ కలుపుకుని పోవాలి తప్ప విభజన రాజకీయాలతో కాదు.
రాజకీయ పార్టీలు తమ పంతాల్ని పక్కకు పెట్టి పేదల కడుపు నింపే పథకాలపై దృష్టి సారించాలి. పేరేదైనా సరే అది పేదవాడి ఆకలిని తీర్చేదిగా ఉండాలి. ప్రభుత్వ సంస్థలు, పథకాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిరంతరంగా కొనసాగాలి. కానీ తరచుగా పేర్లు మార్చడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన సంస్థాగత విశ్వసనీయత దెబ్బతింటుంది. పెట్టుబడిదారులు, వరల్డ్ బ్యాంక్ వంటివి మన విధానాల స్థిరత్వాన్ని అనుమానించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రజలకు మహాత్మాగాంధీ అనే పేరు ఒక భరోసా. వికసిత్ భారత్ అనే అమూర్తమైన పదం కంటే గాంధీ అనే పదం వారితో ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఈ పేరును తొలగించడం వల్ల ప్రభుత్వానికి, పేదలకు మధ్య ఉన్న ఒక భావోద్వేగ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. పథకం పేరు మారినప్పుడు కేవలం బోర్డులు మాత్రమే కాదు, దశాబ్ద కాలంగా ఉన్న డిజిటల్ డేటాబేస్, ఎంఐఎస్ రిపోర్టులు, సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా మార్చాల్సుంటుంది. ఈ ప్రక్రియలో డేటా గల్లంతయ్యే లేదా లబ్ధిదారుల వివరాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. ఇది నేరుగా కూలీల పేమెంట్లపై ప్రభావం చూపుతుంది. ఎంజీ నరేగా అనేది ఒక చట్టం. కేవలం పేరు మార్పుతో ఆగకుండా నిబంధనల్ని సవరిస్తే పాత చట్టం ప్రకారం ఉన్న హక్కులపై కోర్టుల్లో కేసులు వచ్చే అవకాశం ఉంది. ఇది పథకం అమలును స్తంభింపచేయవచ్చు. అనేక రాష్ట్రాలు తమ సొంత నిధుల్ని కూడా ఈ పథకానికి జోడిస్తాయి. కేంద్రం ఏకపక్షంగా పేరును మార్చడం ద్వారా రాష్ట్రాల భాగస్వామ్యాన్ని కించపరిచినట్లవుతుంది. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజకీయ యుద్ధానికి మరో వేదికవుతుంది. పేరు మార్పు కోసం చేసే ప్రకటనల ఖర్చు సుమారుగా ఒక చిన్న రాష్ట్రం యొక్క వార్షిక ఉపాధి బడ్జెట్తో సమానంగా ఉంటుంది. ఈ వృధా ఖర్చును అరికట్టడానికి ఒక జాతీయ పాలసీ అవసరం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికున్న అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ మహాత్మాగాంధీ. ఆయన పేరును అంతర్గత పథకాల నుండి తొలగించడం వల్ల అంతర్జాతీయ వేదికలపై భారత్ తన నైతిక ఆధిక్యతను కోల్పోయే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మహనీయుల పేర్లను వాడుకోవడం లేదా తొలగించడం చూస్తున్న నేటి యువతకు రాజకీయం అంటే కేవలం ప్రతీకారం అనే తప్పుడు సందేశం వెళ్తోంది. ఇది భవిష్యత్ నాయకత్వాన్ని ప్రభావితం చేస్తుంది. పేరు మార్పు ద్వారా ఓట్లు సంపాదించవచ్చని భావించడం భ్రమ. పథకం యొక్క నాణ్యత పడిపోయినప్పుడు పేరు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చంతా పేరు మీదనే ఉంది తప్ప పనిదినాల పెరుగుదలపై లేదు. నిజమైన రాజనీతిజ్ఞుడు గతాన్ని గౌరవిస్తూ వర్తమానాన్ని తీర్చిదిద్దుతాడు. కానీ కేవలం రాజకీయ నాయకుడు గతాన్ని చెరిపివేసి తన పేరును రాసుకోవాలని చూస్తాడు. భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది రాజనీతిజ్ఞత, రాజకీయ స్వార్థం కాదు.